మనము గిద్యోను గురించి గత 2 ఎపిసోడ్స్లో వాక్యం నేర్చుకుంటున్నాం కదా. సో దేవుని పని చేయడానికి మనకి ఏం కావాలి? దేవుని అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మని వరములు కావాలి. సో పరిశుద్ధాత్మ పొందటం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుంది అనేది చాలా దగ్గర మోర్ దెన్ 12 కంటే ఎక్కువ 12-20 ఎపిసోడ్స్ మన యూట్యూబ్లో ఉన్నాయి. అవి చూడండి, వాక్యాన్ని నేర్చుకోండి, ధ్యానించండి. లేదా మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నేర్చుకోవడం ఇంకా మంచి పద్ధతి, స్థిరమైన పద్ధతి. అలాగే మీరు ఏ సంఘాలకి, ఏ దైవజనుల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర కూడా కూర్చొని కనిపెట్టి పరిశుద్ధాత్మని పొందాలి అని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈ గిద్యోన్ని దేవుడు పిలిచినప్పుడు, దూత ద్వారా దేవుడు ఒక సమాచారం పంపించినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. చూసారా, చిత్తం తండ్రి, నీ మాట నేను తీసుకుంటా, నీవు నన్ను సేవకు పిలిచావు కదా, తప్పకుండా నేను సేవ చేస్తా ప్రభువా. ఏ విధంగా నీవు ఇచ్చినటువంటి సంఘాన్ని నీ రక్షణ మార్గం వైపు నేను నడిపించాలి ప్రభువా. నాకు ఆ పద్ధతి నువ్వు తెలియచేయి నాయన. ఏ విధంగా నేను వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళకి రక్షణ వస్తుందా? ఏ వాక్యం చెప్పాలి? వాళ్ళలో ఉన్న చీకటిని నేను ఎలా గమనించాలి? ఆ చీకటిని ఎలా బంధించాలి? అది గిద్యోను నేర్చుకుంది. మనకున్నటువంటి పిలుపును కూర్చి, లేదంటే మనకున్నటువంటి వరమును కూర్చి మనకు ఒక కరెక్ట్ కన్ఫర్మేషన్ లేకుండా, లేదంటే ఇక్కడ దూత ద్వారా ఈయన తెలుసుకున్నారు, దైవజనుల ద్వారా మనం తెలుసుకోవాలి, సంఘములో మన కాపర్ల ద్వారా మనం తెలుసుకోవాలి. వాళ్ళ దయకు కూడా కొంత అప్పగించుకొని, వాళ్ళ మాట కూడా తీసుకొని, వాళ్ళ సలహా సంప్రదింపు తీసుకొని, వాళ్ళ గైడెన్స్ తీసుకొని మనం వెళ్ళటం చాలా మంచిది, చాలా చాలా మంచిది. అదే మరి థియాలజీ అనేది ఇప్పుడు నేర్పిస్తున్నారు పాఠశాలల్లో, కాలేజెస్లో. మంచిది, అది అవసరమే. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. కానీ దానికి తోడుగా దేవుని అభిషేకం కావాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు సర్వ్ గాడ్. దేవుని అభిషేకం కావాలి, పుస్తకాల్లోంచి నేర్చుకున్న జ్ఞానం మనకు కావాలి, పెద్దల యొక్క దీవెన కూడా మనకు కావాలి. ఇవన్నీ కలిసే మనం దేవుని సేవ చేయవలసింది. సో ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని చెప్పాను. నాది మనష్షే గోత్రం, ఆఖరి గోత్రం, చిన్న గోత్రం మాది. పెద్దగా ప్రజలు లెక్కించేటువంటి గోత్రం కాదు. మనం గోత్రం వైపుగా చూస్తే నేను అంత గొప్పవాడిని కాదు. ఇంకేంటి, ఆ గోత్రంలో కూడా నేను ఆఖరి వాడిని. దావీదు కూడా ఎవరు? ఆఖరివాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, నేను ఏమి లేని దాన్ని, నన్నెవరు ప్రోత్సాహపరచరు, సేవలో నాకెవరు తోడుగా ఉండరు, నన్నెవరు అర్థం చేసుకోరు, నా తెలివి అంత లేదు అనేది నువ్వు ఆలోచిస్తావేమో, కానీ దేవుడు ఆలోచించడు. దేవుడు ఆలోచించేదేంటి? నిన్ను ఒకవేళ సేవకు పిలిస్తే ఆయన మాటకు ఎంతగా విధేయత చూపిస్తావు, ఆయన్ని చాటు చేసుకుని నువ్వెలా ఆయన వెనకాల నడుచుకుంటూ వస్తావు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. మన బలహీనతలు చూడడు, మన కులాలు మతాలు చూడడు, దేవునిలోకి రాకముందు నువ్వేం పాపాలు చేసావో అవి కూడా చూడరు. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి దేవుడి అభిషేకం కింద. దేవుడు అభిషేకించినప్పుడు దేవుని చెయ్యి పట్టుకొని మనం నడుస్తూ ఉండాలి. అదే ఆయనకున్న అనుమానాన్ని ఆయన తీర్చుకుంటున్నాడు గిద్యోను. ఎంత మంచి విషయం చూడండి. ప్రభువా, నాకేముంది, నేనే ఒక బలహీనమైన స్థితిలో ఉన్నా, నా కుటుంబాన్నే నేను సాక్కోలేని పరిస్థితిలో ఉన్నా ప్రభువా, ఎంతో మందికి వాక్యాన్ని చెప్పే ధైర్యం నాకెలా ఉంటుంది ప్రభువా అని చెప్పి తను తాను తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. సేవకులుగా పిలిచిన వాళ్ళు, అసలు సేవకుడు అంటేనే, మినిస్టర్ అని ట్రాన్స్లేట్ చేస్తారేమో కానీ సేవకుడు అంటే ఏంటి చెప్పండి? పనివాడు. పౌలేమన్నాడు? జత పనివాళ్ళం అన్నాడు. పనివాడు. మా ఇంట్లో ఒకవేళ పనివాడిని ఎవరు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇల్లు ఊడమంటే ఊడవాలి, గిన్నెలు కడగమంటే కడగాలి, పశువుల దగ్గర పేడ తీయమంటే ఆవుల దగ్గర తీయాలి. మరి అలాగే చేస్తున్నారు సేవకులు? దేవుడు ఏది చెప్పాడో అదే చేస్తున్నారా?
ఒకసారి ఆలోచించుకోండి. మనము పనివారము. ఒక్కొక్కసారి మన సేవలో ఇంకొకరిని దేవుడు ఎవరినో పరిచయం చేస్తారు. జత పనివాడు. అన్న అని పిలవాలి, అక్క అని పిలవాలి, చెల్లి అని పిలవాలి, తమ్ముడు అని పిలవాలి. జత పనివారం మనం, జత ఎడ్లు మనం. ఒకరి సేవను ఒకరు విమర్శించుకుంటూ, ఒకరి సేవను ఒకరు తోలునాడుకుంటూ కాదు. ఒకవేళ చిన్న చిన్న తప్పులు జరిగినా ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ, జోటి ఎడ్లలాగా దేవుని సేవలో మనం ఈ భూమి మీద నడవలేకపోతే కలిసి పరలోకంలో ఎలా ఉంటాం చెప్పండి? ఉంటామా? ఈ భూమి మీదే ఒకరి మొహాలు ఒకరికి సొక్కవే. అన్న తప్పులు కాడి అన్న దెయ్యాన్ని సరిగ్గా వెళ్ళగొట్ల, ఈయనిది అసలే ముందే దేవుడు తెలియని వాళ్ళు రాళ్ళు వేయడానికి రెడీగా ఉంటారు. అది పోయి క్రైస్తవులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకోవడం ఎందుకు చెప్పండి? అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఏదన్నా తప్పు ఉన్నా ఎవరిలో ఉందో దేవుడు వెంటనే బయలుపరుస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను పొందాలంటున్నాను. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆ తప్పుని ఎత్తి పట్టి చూపడమే కదా, ఆ తప్పుని అతనిలోంచి తీసివేయగలిగిన శక్తి కూడా ఉన్నది హోలీ స్పిరిట్ మాత్రమే. మనం ఏం చేస్తాం? తప్పును చూస్తాం, ఆ తప్పుని 10 మందికి చెప్తూ ఉంటాం, ఇంకా వీలైతే వీడియోలు పెట్టి ప్రచారం చేస్తుంటాం. హోలీ స్పిరిట్ అలా చేయదు పిల్లలారా. ఆ తప్పును గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మెల్లమెల్లగా ఆ మనిషి జీవితంలో, ఆ మనిషి మనసులో పనిచేసి ఒక సోప్ పెట్టి మనం మురికి వస్త్రాన్ని ఎలా కడుగుతామో కడిగి దేవుడు ఆ తప్పు చేసిన మనిషిని పాపాలు క్షమించి పరిశుద్ధునిగా చేసి ఆయన ప్రజలను రక్షించడానికి ఒక ఉన్నతమైన స్థానం ఇస్తాడు. మనం చేయవలసింది కూడా అది. దేవుడు పిలుపు అనేది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. తల్లిదండ్రుల గర్భంలో పుట్టకముందే కొంతమందిని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఈర్మియా నీవు గర్భంలో పడకముందే నేను పిలిచాను అన్నాడు. దైవజనులంటే, దైవ సేవకులంటే తేలిక తీసుకోకండి. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. నువ్వు 40 ఏళ్ళు సేవ చేసినా, 50 ఏళ్ళు చేసినా, ఇంకొకళ్ళు ఈ సంవత్సరమే సేవ మొదలుపెట్టినా మనము జత పనివారము. మనము కలిసి ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒకే దేవుని గురించి చెప్తున్నాం కనుక మనము కలిసి ఉండాలి. ఒక తండ్రి పిల్లలుగా ఉండాలి. సంబంధం ఒక తండ్రి పిల్లలుగా ఉండాలి అని నేను చెప్తున్నాను. అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా ఉండాలి అని నేను చెప్తున్నాను. ఒకే తండ్రి పిల్లలం మనం. అదర్ దాన్ దిస్ ఈజ్ డెమానిక్. అండర్స్టాండ్? నీ చర్చికి వచ్చిన ఒక స్త్రీనో పురుషునో చెల్లిగానో తమ్ముడుగానో చూడాలి, అక్కగా చూడాలి, అన్నగా చూడాలి. నథింగ్ మోర్ దెన్ దట్ వాట్ గాడ్ సేస్ హియర్. సో ఆయన ఎక్కడ బలహీనుడు, ఎంత బలహీనుడు దేవుని దగ్గర చెప్పుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ బలహీనతలో ఆయన బలాన్ని పంపించాడు దేవుడు. హల్లెలూయా. నీవు సేవకు రావటానికి ముందు నీ బలహీనతలన్నీ దేవునికి అప్పగించాలి. పౌలు అనుభవం ఏంటి? నేను ఎప్పుడు బలహీనుడిగా ఉన్నానో దేవుడు ఆయన బలాన్ని పంపించి నన్ను బలవంతుణ్ణి చేస్తున్నాడు అని ఆయనకు అనుభవం. అది మన అనుభవంగా ఉండాలని దేవుని పేరట మీ సహోదరిగా నేను తెలియచేస్తున్నాను. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సో దేవుని యొక్క బోర ఊదటానికి గిదియోను సిద్ధపడ్డాడు. తర్వాత అంశం మనం చదువుతున్నాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాళెము వారికి కనపడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. చూసారా? ఇంకొక మాట ఇక్కడ ఏంటంటే వార్ స్ట్రాటజీ అంటే యుద్ధ కుశలత. స్ట్రాటజీ అంటే ఏంటి బాబు? యుద్ధ నైపుణ్యము లేదంటే యుద్ధ పన్నాగము. సో వీళ్ళు ఎదురుగుండా మిడతల్లాగా మిద్యానీయులు ఉన్నారు. వీళ్ళు కొండెక్కి గిదియోను ఒక పిలుపు ఇచ్చాడు, ఒక బోర ఊదాడు. ఇశ్రాయేల్ అందరూ కొంచెం ధైర్యం తెచ్చుకొని, అమ్మో ఎవరో మన రక్షకుడు ఒక ఆయన వచ్చాడు, నాయనా కొద్దిగా మనకు సహాయానికి వచ్చాడు, ఎవరో నాయకుడిని దేవుడు పెట్టాడు, మన ప్రార్థన విన్నాడు, మనకు ఒక సొల్యూషన్ వస్తుంది అని వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. కానైతే బోలుడంత మంది మిద్యానీయులు ఉన్నారు. దేవుని ఆత్మ దిగువచ్చి ఏం చెప్తుంది? నీతో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారయ్యా, అంత ఎక్కువ మంది అవసరం లేదంటుంది. ఇది కరెక్ట్ కాదు.
మిద్యానీయులే ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీతో చాలా ఉన్నారు, చాలా ఎక్కువ మంది నమ్మరు ఉన్నారని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడో చెప్పిన నెక్స్ట్ వచనం చదువుకుందాం. నా ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయపడుదురేమో. హల్లెలూయా. సో నువ్వు వీళ్ళందరినీ పెట్టుకొని యుద్ధం చేసావనుకో, వాళ్ళు 1000 మంది ఉన్నారు, మనం 10,000 మంది ఉన్నాం, అందుకే మనం యుద్ధం గెలిచాం అనుకుంటారు. యెహోవా దేవుడి కంటే అతిశయం వీళ్ళకి ఎక్కువైపోద్ది. ఈ అతిశయం తగదు ప్రియులారా. నేను ఎక్కడ చేస్తే అక్కడ జనులు పడిపోతున్నారు, లేదంటే దెయ్యాలు పేరు చెప్పి వెళ్ళిపోతున్నాయి, అరిసి మొత్తుకుంటున్నాయి, రోగాలు పోతున్నాయి. ఈ అతిశయం దేవునికి అయిష్టమైంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప సేవ చేసినా అది ప్రభువు ఇచ్చిన పరాక్రమం అని, నీ పాపిష్టితనాన్ని దేవుడు తీసివేశాడని, నీ బలహీనతలన్నింటినీ దేవుడు బలంగా చేసిన దేవుడని ఆయన గుర్తు చేసుకొని ఆ మహిమ ఆయనకే చెల్లించాలి. ప్రియమని చెల్లి తమ్ముడు, ఈ విషయం జాగ్రత్త. దేవుని మహిమ మనము దొంగిలించకూడదు. మనం ఒకప్పుడు ఎలాంటి వాళ్ళమో, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దేవుని దగ్గరికి రాకముందు, ఆ స్థితి మనం ఈ భూమిలో మట్టిలో కలిసేదాకా అదే దర్శనాన్ని మనం ఉంచుకోవాలి. ఇంకా మిగతా ఏదన్నా నువ్వు చేసావంటే అది నీ ద్వారా దేవుడు చేసిన పని, అది నీ గొప్పతనం కాదు. చూసారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్తున్నాడో గిదియోనికి, వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళావనుకో, మా బాహుబలంతో మేము ఇదంతా చేసామనుకుంటారు, నా మీద వాళ్ళు అతిశయపడిపోతారు, ఈ అతిశయం నాశనానికి తీసుకెళ్తుంది, అందుకని నువ్వు నంబర్ తగ్గించేసేయని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మిద్యానీయులు 10,000 మంది ఉంటే వీళ్ళు కనీసం 10,000 మంది అన్న ఉండాలి కదా, అవసరం లేదు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వార్ స్ట్రాటజీ ప్రియులారా. నీవు ఏ చీకటినన్నా జయించడానికి వెళ్తే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసా అందుకని ఈ చీకటి వెళ్ళిపోయిందా, ఇలాంటి మాటలు ఎప్పుడు మీ నోట రానీయకండి, మీ తలంపుల్లో రానీయకండి. నేను కన్నీటి ప్రార్థన చేసా అందుకని ఆ సోదరికి స్వస్థత అయిందంటావా, ఈ మాటలు వద్దు ప్రియులారా. అది దేవుని కార్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మని కార్యము. అది అహంకారం నాశనానికి ముందు వెళ్తుందని చెప్పాడు. ఇలా అహంకరించటం మూలాన సేవలు తగ్గిపోయి సేవలు జీరోకి వచ్చినటువంటి సంఘటనలు మనం వింటూ చూస్తుంటాం. నేనైతే చూశాను, విన్నాను. అహంకారం కూడదు. నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడు, ఎంత పాపిగా ఉన్నప్పుడు ఆయన రక్తంతో కడిగాడు. అప్పుడు దేవుని దగ్గరికి రాకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ సోషల్ స్టేటస్ ఏంటి? ఇవాళ అందరూ తీసుకొచ్చి పూల గుచ్చాలు ఇచ్చి నిన్ను మాలలతో నింపుతున్నారు కదా, అదే నీకు అతిశయం. నాయకుడు అభిషేకం దేవుడు గిదియోనికి ఇచ్చాడు కనుక బోధంగానే ప్రజలు వస్తారు. ఆయన ప్రజలకు ఒక నాయకుడు కావాలి. అది నీవే అయినందుకు నీవు సంతోషించటం కాదు, గర్వపడటం కాదు, దేవుని మహిమపరచు, మోకరించు. ప్రభా, ఈ పరిస్థితికి నేను నోచుకోలేదు నాయన, ఈ పరిస్థితికి నేను తగినవాడును కాదు, నేను అల్పుడును, మనషే గోత్రికుడును, ఆఖరివాడను, కానీ నువ్వు ముందటివాడిగా చేసావు తండ్రి, నిన్ను నమస్కరించుకుంటున్నా అని మనం ఎంత తగ్గించుకుంటామో అంత దేవుడు హెచ్చిస్తాడు. ఈ తగ్గింపు అనేది సేవకులుగా మనం ప్రతిరోజు చేయవలసిన పని. హల్లెలూయా. ఎప్పుడో సేవలోకి వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు. అపవిత్రాత్మ అహంకారాన్ని తీసుకొస్తుంది. ప్రజలారా, దేవుని సేవ చేయుచున్న తమ్ముడు చెల్లి జాగ్రత్త. సో దేవుడు ఈ యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించి చివరికి 8వ వచనం వరకు మీరు చదివితే గనక 5వ వచనం చూడండి. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివాన్ని తాగుటకు మోకాళ్ళలోని కుంగిన ప్రతివాన్ని వేరుపరచగా ఉంచుమని గిదియోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళలోని కృంగిరి. అంటే ఇది ఎప్పుడైనా ధ్యానిద్దాం. సో అన్ని వేల మంది ఇశ్రాయేలీలు ఓదంగానే వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎక్కడికి కుదించాడు? 300 మందికి కుదించాడు. హల్లెలూయా. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? వేల మంది, మిడతల దండంత మంది ఉన్నారు. ఇటు ఎంతమందిని దేవుడు సమకూర్చారు? జస్ట్ 300 మందిని. ఎందుకో తెలుసా? నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కొక్కసారి దేవుడు తీసివేస్తూ ఉంటాడు. పాత స్నేహితులను దేవుడు తీసివేస్తాడు. పాత రక్త సంబంధికులను దేవుడు తీసివేస్తాడు. నువ్వు వెళ్ళినటువంటి అంతకుముందు సమూహాలకు దేవుడు నిన్ను దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి ప్లాన్ కాదు, దేవుని యొక్క ప్లాన్ నెరవేర్చడానికి ఇవన్నీ దేవుడు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అయ్యో వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్యాద చేసేవాళ్ళు, ఈ అక్క చాలా బాగా మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడట్లే, ప్రభులో ప్రార్థన చేసుకుంటున్నాను వాళ్ళు గిట్టట్లే అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఈ నంబర్ని మైనస్ చేసే దేవుడే. ఎందుకంటే నీ ద్వారా ఆయన దేవుడు మహిమ పొందాలనుకున్నాడు కనుక ఈయన మైనస్ చేయడం అవసరమే, అది మనకు మంచిదే, దాన్ని స్వీకరించండి. వేలాది మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని దేవుడు 300కి తీసుకొచ్చి అప్పుడు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి పంపించాడు. ధైర్యం రాలేదు. అటు చూస్తే మిడతల కంటే ఎక్కువగా ఉన్నారు, ఇటు చూస్తే 300 మంది. అంటే చచ్చిపోవడానికి వెళ్తున్నట్టుగా ఉంది ఈ ప్రయాణం అని గిదియోనికి ధైర్యం రాలేదు. ప్రియులారా, ఇదే వార్ స్ట్రాటజీ. నీవు నీ శత్రువుని ఎలా జయించుతావో, నీ తలంపులు దేవుని తలంపులు కుదరవు. నీ తలంపుల్లో దేవుని తలంపును పెట్టుకుంటేనే నీకు ఆ యొక్క శత్రువు పైన జయం వస్తుంది. నేను ఇలా వైద్యం చేయించుకుంటా, అలా వైద్యం చేయించుకుంటా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, ఇవన్నీ కాదు. నీవు పడుతున్న శ్రమని దేవుడు ముందు పెట్టి, ప్రభా వార్ స్ట్రాటజీ ఏంటి, నా ముందున్న యుద్ధాన్ని నేను జయించాలంటే నీవు ఏ తలంపు ఇస్తావు ప్రభా, ఏ పన్నాగం నాకు ఇస్తావు ప్రభా, నాకైతే జయం కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా తన నోటి మాటనిచ్చి గొప్ప జయము, బహుజయము దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు. ప్రియులారా, సో దేవుడు 7వ అధ్యాయం అంతా కూడా ఎలా బోర ఊదాలి, ఎప్పుడు ఊదాలి, ఆ కుండలు ఎలా సిద్ధం చేసుకోవాలి, వాటన్నిటినీ కూడా దేవుడు ఇక్కడ గిదియోనికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయినా కూడా ఆయనకి ఆ ధైర్యం రాలేదు. రాకపోయేసరికి అటు ఇటు పచారాలు చేస్తుంటే నువ్వు వెళ్ళి అటువైపుగా నువ్వు వెళ్ళని దేవుడు చెప్పినప్పుడు అక్కడ మిద్యానీయుల టెంట్లోకి ఒక రొట్టె, ఎవల రొట్టె డొర్లుకుంటూ వెళ్ళింది. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఇది గిదియోని యొక్క రొట్టె. హల్లెలూయా. ఇంకా గిదియోని యుద్ధం కూడా ప్రారంభించలేదు. దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క శత్రువుకి తన యొక్క దర్శనాన్ని ఇచ్చి గిదియోని మీదకు వస్తున్నాడు, జాగ్రత్త, నా కుమారుని నువ్వు చంపేయటానికి వచ్చావు కదా, నా కుమారుడి పిల్లలపైకి రోగాన్ని నువ్వు తీసుకొచ్చావు కదా, ఎన్నో అపజయాలు ఇచ్చావు కదా, వాళ్ళ ఆహారాన్ని తీసివేసావు కదా, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు పాడు చేసావు కదా, నా కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త, నా బిడ్డ తను ఒక్కడిగా రావట్లేదు, నా అభిషేకంతో వస్తున్నాడు, నేనే నీ పైకి వస్తున్నానని చెప్పి సైతానికి ఒక సవాలు విసిరారు అని నేను అనుకుంటాను, అంతే అనుకుంటాను. సో వాళ్ళే చెప్పుకుంటున్నారు, శత్రువుకు ఒక భయాన్ని పుట్టించాడు దేవుడు. అప్పుడు గిదియోను ఆ స్వరాన్ని విన్నాడు, అరే నేను ఇంక యుద్ధం కూడా మొదలు పెట్టలేదే, శత్రువులు అప్పుడే భయం మొదలైంది, ఓహో ఇది యెహోవా ఇచ్చిన భయం, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని చెప్పి. చూసారా, ఒకవేళ నీ శత్రువుని జయించడానికి 10 మంది 10 మాటలు చెప్తుంటారు, నువ్వు ఈ దేవుడిని నమ్ముకున్నావు ఎందుకని ఇట్లా అయింది, అప్పుడే వైద్యం చేస్తే నీ బిడ్డ బాగుపడేవాడు, ఏదైనా చెప్తుంటారు. మనుషుల స్వరాలన్నీ తీసి పక్కకు పెట్టండి. నీ కష్టకాలంలో దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయి ప్రియ తమ్ముడు, చెల్లి. సేవ ఎందుకు అభివృద్ధి పొందట్లేదు, నువ్వు దేవుని నామంలో ప్రార్థన చేయి, దేవుడు ఒక గైడెన్స్ ఇస్తాడు, నీకు ఒక వార్ స్ట్రాటజీ దేవుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆయన కలిగి వెళ్ళినప్పుడు తప్పకుండా మనకి జయం కలుగుతుంది. సో మనం ప్రభు పిలిచినప్పుడు ఈ పిలుపు నా పైన ఉందా లేదా, దేవుని సేవ నేను చేయాలా లేదా, నీ వైపు నువ్వు చూసుకోకు. గిదియోను ఆయన వైపు ఆయన చూసుకున్నంతసేపు జయం రాలేదు. ప్రభా నిన్ను కలిగి నేను ముందుకేస్తానని దేవుని మాట తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒకసారి నేను జస్ట్ రివైజ్ చేస్తాను. సో ప్రభువులో సేవ పిలుపు ఉన్నవాళ్ళు, ఇది దేవుడు పిలిపేనా అని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు, దేవుని ఆత్మ నా పైన ఉందా ఎట్లా ఏంటని ఒక సంశయంలో ఉన్న వాళ్ళకి దేవుని స్వరం మీరు వింటున్నారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు తీసుకున్నారా, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించారా, దేవుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ఎలా యుద్ధాలు చేయాలి అనేది మీరు తెలుసుకున్నారా, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొంది ఉన్నారా, దేవుడిచ్చేటువంటి వరాన్ని మీరు పొంది ఉన్నారా, దేవుని దగ్గర మీ బలహీనతలు, మీ పాపాలు, మీ పితరుల పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టారా, ఇవన్నీ ఆలోచించుకోవాలి ప్రియులారా. అంతేకాదు దేవుని యొక్క దర్శనంతో మనకు ముందుకు సాగాలి. ఇవన్నీ ఎప్పుడన్నా ఒక చోట ఆగిపోయినా దేవుని యొక్క దర్శనం, మేము ప్రభు సేవ చేయాలనే దర్శనం దేవుని దగ్గర మనం పొంది ఉంటే కనుక అదే మనకు బలాన్ని ఇస్తుంది, మనకి ముందుకు కూడా నడిపిస్తుంది. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథము
68వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చూసారా, ఈ కాలంలో స్త్రీలు వాక్యం చెప్పకూడదు, పౌలు చెప్పాడు. మీరు వాక్యాన్ని మీకు అర్థమైన కోణంలో అర్థం చేసుకొని ప్రచారాలు చేయకండి. ఒక వాక్యానికి 4 కోణాలు ఉంటాయి. మనకు అసలు ఒకటే అర్థం కాదు, 2 అర్థం కాదు, 3 అర్థం కాదు, 4వ కోణం కూడా. అంటే దేవుని హృదయంలో ఆ వాక్యాన్ని గురించి ఏం చెప్పబడింది అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి బైబిల్ ఇంత అద్భుతమైన గ్రంథాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. కానీ దాని భాష, మూల భాష హెబ్రీ, గ్రీకు, లాటిన్, ఆ భాషలో తెలుగులోకి చెప్పేసరికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనకు పూర్తిగా అవగాహన కాని పరిస్థితి ఉంటుంది కనుక దేవుని ఆత్మ అందుకే మనం పొందాలి, దేవుడే వాటిని వివరించాలి. సో స్త్రీలు ఎవరికి దేవుని సేవ చేయాలని ఉందో, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మీరు దేవుని దగ్గర పొందండి, దేవుని దర్శనం పొందండి, దేవుని యొక్క వరం పొందండి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ కూడా చదువుకొని ఆలోచించండి. ఈ స్త్రీలు, వాక్యం చెప్పే స్త్రీలని పురుషులు ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్క ఇంట్లో పురుషుణ్ణి దేవుడు వేరే పనికి వినియోగించి స్త్రీని వాక్యం చెప్పడానికి పంపిస్తే స్వేచ్ఛగా వాళ్ళని వెళ్ళనియండి. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, వారిని ప్రోత్సహించండి. మా ఇంట్లో అయితే వాక్యం చెప్పేది మావారు కాదు, నేనే చెప్తా వాక్యం గడిచిన 35 సంవత్సరాల నుంచి. కానీ నా భర్త అరుణ్ గారు ఎంతో సహకరిస్తారు, ఎన్నో విషయాల్లో నాకు సహాయంగా ఉంటారు. అలాగే ఒకవేళ మీ ఇంట్లో మీ భార్యనో మీ కుమార్తెనో దేవుడు పిలిచి ఉంటే తప్పకుండా వాళ్ళకి సేవలో సహకరించండి. ఈ వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు ఎట్లా ఉన్నారంట? గొప్ప సైన్య సమూహంగా ఉన్నారంట. హల్లెలూయా. స్త్రీని అని ఇంకా ఈ కాలంలో కూడా 2024లో కూడా స్త్రీని తక్కువగా చూడడం, ఆలోచించడం తప్పు ప్రజలారా. పురుషుణ్ణి అభిషేకించిన దేవుడే స్త్రీని కూడా అభిషేకిస్తాడు. మనకు కావాల్సింది అభిషేకం, మనకు కావాల్సిన దేవుని దర్శనం, దేవుని యొక్క చిత్తం మనకు తెలుసుకోవాల్సింది. అది పురుషుడైతే స్త్రీ అయితే, కానీ ఒక స్త్రీ ఒక సైన్య సమూహంగా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీలారా మీరందరూ బీ ఎంకరేజ్. ఒకవేళ నేను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేకపోయినా, ప్రభ నువ్వు నాతో ఉండు నాయనా అని ప్రార్థన చేసుకొని ఒక అడుగు ముందుకేయండి. నేను గడిచిన 35 సంవత్సరాల నుంచి స్త్రీగా ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎంతోమంది మాటలు, నిందలు, అవమానాలు భరించుకుంటూ, నా చేతుల్లో నా కొంకులు ఇరగ్గొట్టినటువంటి వాళ్ళని కూడా క్షమించుకుంటూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఎవరు నన్ను పైకి లేపి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తారేమో ఆత్మలో అని ఆశించానో వారే నా మీద ఉమ్మివేసిన వాటన్నిటిని తుడిచివేసి ఇవాళ తండ్రి కోసం నేను నిలబడి ఉన్నా, ధైర్యంగా నిలబడి ఉన్నా. ఓ స్త్రీ, ఓ చెల్లి, నీవు దేవుని సేవలో పిలుపు పొంది ఉంటే ధైర్యంగా నీవు ముందుకెళ్ళు. మనుషుల వైపు చూడకు, నిన్ను నిరుత్సాహపరిచే పరిస్థితుల వైపు, వ్యక్తుల వైపు చూడకు. నీవు దేవుని వైపు చూసి దేవుని వరం పొంది, అభిషేకం పొంది దేవుని సేవ చేస్తే దేవుడు తప్పకుండా నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఎంతోమంది పురుషులు వాక్యం వినడానికి ఇష్టపడతారు నేను చెప్పినప్పుడు. అది చాలదా మనకి? నెట్టి వేసిన పురుషుని గురించి ఎందుకు, నిన్ను అవమానపరిచిన ఒక పురుషుని గురించి ఎందుకు, నిన్ను గురించి సంతోషపడే పురుషుల్ని 100,000 మందిని దేవుడిస్తాడు. అమ్మ ఇలాంటి వాక్యం మేము ఎక్కడ వినలేదు అని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నాతో చెప్తే నా మనసులో సంతోషపడి నేను దేవునికి మహింపరిచి స్తుతిస్తాను. ప్రియులారా, ఒక్కళ్ళు నష్టపరిచారని మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనం ఒకరోజు దేవుడిచ్చిన అభిషేకానికి మనం సమాధానం చెప్పాలి. ఇలాంటి మూర్ఖులైన మనుషులందరికీ నేను భయపడి ఒక మూల కూర్చొని ఉంటే దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చిన అభిషేకానికి నేను ఎలాగ సమాధానం చెప్పగలుగుతాను చెప్పండి? అది దేవుని మహిమను దొంగిలించడం కాదా? మనుషులకు భయపడి దేవుని మహిమను దొంగిలిస్తామా? నా ద్వారా, నేను వాక్యం చెప్పడం ద్వారా ఎవరికి రక్షణ రావాలో వాళ్ళు రక్షించబడకపోతే అది దేవుణ్ణి అవమానపరిచినట్టు కాదా? ఒక్క ఆత్మ ప్రపంచంలోని ధనమంతా ఒక చోట పెట్టిన ఒక ఆత్మ అంతకంటే విలువని దేవుడు చెప్పాడు. నా ద్వారా దేవుడు అనేక 100,000 ఆత్మల్ని ప్రభు రాజ్యంలోకి తీసుకొచ్చినందుకు ఈ వందనాలు, కృతజ్ఞతలు నేను నా యేసు తండ్రికి తెలియచేసుకుంటున్నా. అట్టి అభిషేకం ఇచ్చి నన్ను గణపరిచిన నా తండ్రికి మహిమను నేను చెల్లించుకుంటున్నా. నేను గిదియోను కంటే బలహీనరాలి, గిదియోను కంటే పనికిమాలిన దాన్ని, అనేక మంది మనుషుల చేత నెట్టివేయబడిన దాన్ని, విమర్శించబడిన దాన్ని, అయోగ్యమైన మాటలు పడిన దాన్ని. కానీ దేవుని వరము నన్ను ఆపలేదు. ప్రియులారా, ఆ మహిమ దేవునిది. అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి కృప దేవునిది, ఆ ఘనత దేవునిది. అవును, నేను పనికిమాలిన దాన్ని, నేను చేతగాని దాన్ని. ఓ చెల్లి, తమ్ముడు,
నీవు కూడా ధైర్యం తెచ్చుకో. నా సాక్ష్యాన్ని బట్టి నీవు కూడా ధైర్యం తెచ్చుకో. ఒక గొప్ప రోజు వస్తుంది, పిలిచిన దేవుడు మనల్ని ఘనపరిచే ఒక రోజు వస్తుంది. అప్పటి వరకు మనం నమ్మకంగా ప్రభులో ముందుకు సాగిపోదాం. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము ఈ ఒక మాట నేను చెప్పాలని అనుకున్నాను ప్రియులారా. ఎందుకంటే తల్లిగా సగం ఆహారం పెట్టడం కాదు, కానీ 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. చూసావా, ప్రవక్త అంటే దైవజనుడంటే, ఒక పాస్టర్ అంటే, వాక్యం విత్తేవాళ్ళంటే వాళ్ళు దేవుని చేత పంపబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. వాళ్ళు దేవుని చేత పంపబడి ఉండాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? నేను వాళ్ళని పంపించలేదు, నా నోటి మాట వాళ్ళకి ఇవ్వలేదు, నేను అసలు వాళ్ళతో మాట్లాడలేదు, వెళ్ళి నా వాక్యం ప్రకటించమని చెప్పలేదు, అయినా వాళ్ళు వస్తున్నారు అని. ఇది అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతాయని దేవుడు అన్నాడు. ఆ దినాల్లో కూడా ఉన్నాయి, ఈ దినాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీకు ఏంటంటే, వాళ్ళని నేను పంపించలేదు అంటున్నాడు. గ్లోరీ టు గాడ్. పంపబట్టం అంటే ఏంటి? అపోస్తులు. హల్లెలూయా. అపోస్తులు అంటే ఏంటి? పంపబడిన వారు, దేవుని చేత అభిషేకం చేయబడి దేవుని పని కోసం పంపబడిన వాళ్ళని అపోస్తులు అంటారు, వాళ్ళని పాస్టర్స్ అంటారు. ఇక్కడ దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఓ ఇర్మియా, నా ప్రజల దగ్గరికి నేను పంపలేదయ్యా, నేను అభిషేకించలే, నేను వాళ్ళతో మాట్లాడలేదు, కానీ వాళ్ళే మాట్లాడేస్తున్నారు. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తల జాబితాలోకి వస్తారు. జాగ్రత్త ప్రియ చెల్లి, తమ్ముడు. దేవుడు నిన్ను పంపి ఉంటేనే దేవుని సేవ చెయ్యి. ఒకవేళ దేవుడు పని చేయాలని నీకు సొంత ఉత్సాహం ఉండి నువ్వు వెళ్ళి ఉంటే కనుక దేవుని వాక్శక్తి ఉండదు, నీకు దేవుడు వాగ్దానం ఉండదు, నీ సేవ మీద అదేది పని చేయదు. వెనక్కి రా, పర్వాలేదు. ప్రభా, నేను ఎక్కడ తప్పిపోయాను, ప్రభా అసలు నువ్వు నన్ను సేవకు పిలిచావా లేదా, నేనుగా వెళ్ళానేమో, నన్ను క్షమించని వేడుకుంటే దేవుడు తిరిగి సేవ అయినా ఇస్తాడు అభిషేకించి, లేదా వేరే నీతో ఏ పని చేయించాలో ఆ పని దేవుడు చేయిస్తాడు. ఒకవేళ అది కాదంటే భూ సంబంధమైన ఉద్యోగమైన చేసుకుని నువ్వు బ్రతకవచ్చు. ఇది దేవుని రాజ్యం. దేవుని అభిషేకంతో మనం కట్టవలసింది దేవుని రాజ్యము ప్రియులారా. ఇది నీ రాజ్యం, నా రాజ్యం కాదు. నీ శక్తితో, నా బలంతో అయ్యేది కానే కాదు. అలాంటప్పుడు ఏ ధైర్యంతో నువ్వు వెళ్ళి కొంతమందికి కొన్ని మాటలు చెప్పేసి ఒక 10 మంది చర్చ పెట్టుకొని, అంత ధైర్యం మనం చేయకూడదు ప్రియమైన తమ్ముడు, చెల్లి. అలాంటి స్థితిలో ఎవరన్నా ఉంటే ప్రభువా నన్ను క్షమించవా అని చెప్పి మనం వేడుకుందాం. అలాగే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. చూసారా, ఇంకా పై వచనాలు కూడా చదువుకోండి. మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, మేము ప్రజల్ని స్వస్థపరిచాం కదా, మేము అది చేసాం, ఇది చేసాం, ఆ సేవ చేసాం, ఈ సేవ చేసామని నీ అకౌంట్స్తో నువ్వు వస్తావు చూడు పరలోకానికి. నేను ఇంత సేవ చేశా, నేను ఇన్ని సంఘాలు కట్టా, నేను ఇంతమందిని రక్షణలోకి నడిపా, నీ అకౌంట్స్ అన్నీ తీసుకొని ఒకరోజు వెళ్తాం కదా మనం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బలా నమ్మకమైన దాసుడు అంటలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? అక్రమము చేయువారులారా. ఇది ఎవరికి దేవుడు పెట్టిన పేరంటే, గొర్రెల మంద మధ్య చేరి గొర్రెల చర్మం కప్పుకున్న తోడేళ్ళ విషయంలో దేవుడు పెట్టినటువంటి పేరు. మీరు అక్రమము చేశారు. ఏంటి అక్రమము? నేను పంపకుండా నువ్వు వెళ్ళావు, నా నోటి మాటలు ఇవ్వకుండా నీ నోటి మాటలు నువ్వు నా ప్రజలకు చెప్పావు, వాళ్ళని మోసపరిచావు. నేను విత్తిన విత్తనాలన్నీ నువ్వు ఫలానికి రాకుండా చేసావు. నా రక్తం పెట్టి నేను కొన్నటువంటి నా ఇశ్రాయేలు ప్రజల్ని స్వయముగా నీవే కష్టపెట్టావు, అక్రమము చేశావు. జస్ట్ గెట్ అవుట్. నీవెవరో నాకు తెలియదని చెప్తున్నాడు. వీళ్ళెవరండి? గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు, మంత్రశక్తుల్ని ఊది పంపించేసిన వాళ్ళు. జాగ్రత్త ప్రియమైన చెల్లి, తమ్ముడు. మనం చేసిన సేవ, దినదినంబు చేసిన సేవ, దినదినము చేసిన ప్రార్థన, దేవుని అభిషేకానికి మనం అకౌంట్స్ అప్పచెప్పాలి. అది నీవు చేసావా? దేవుని ఆత్మ ద్వారా చేసావా?
లెట్ us బీ కేర్ఫుల్. ఇంకొక మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, దీంట్లో కొంచెం బాగా అర్థమవుతుంది. 3వ అధ్యాయము. Of course, my brothers, I really do not think that I have already won it. The one thing I do, however is it, forget what is behind me and do my best to reach what is ahead. ఇది పౌలు యొక్క అనుభవం. ఇది మనందరి అనుభవంగా ఉండాలని ఇంత ఉద్రేకంగా చెప్పిన ఈ మాటల్లో ఈ పౌలు అనుభవమే నా అనుభవంగా, మీ అనుభవంగా ఉండటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఏమంటున్నాడు? నా తమ్ముడు, నా చెల్లి, కోర్స్ మై బ్రదర్స్, నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, ఈ కరుణకు చెప్పిన ఈ మాటలు మీకు నచ్చితే మనస్కరించండి. గతంలో చేసినవి మనం విడిచిపెడదాం. ఈ మాటలు వినటం ముందు వరకు మనం చేసినన్ని విడిచిపెడదాం, మర్చిపోదాం. కానీ మన ముందు దేవుడు ఉంచాడే, వాటి కోసం మనం ప్రయాసపడదాం. ఎందుకో తెలుసా? సో ఐ రన్ స్ట్రైట్ టువర్డ్స్ ద గోల్. నేను ఇంకా అటు ఇటు చేసి చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చా. ఇంక ఇప్పుడు అలా లేదు. ప్రభా, నీవు నాతో మాట్లాడావు కదా నాయనా, నేను తిన్ననైన మార్గంలో నడుస్తాను. నాకు ఈ మనుషుల బోధ, ఈ బోధ, ఆ బోధ వద్దు, ఆ వరాలు ఈ వరాలు కాదు ప్రభా. గిదియోనులాగా నన్ను నేను మీకు సమర్పించుకొని ఒక దర్శనం పొంది, ఒక అభిషేకం పొంది, మీరిచ్చినటువంటి యుద్ధ కౌశలత నేను మీ దగ్గరే నేర్చుకొని తిన్నని మార్గంలో నేను నడుస్తా ప్రభు. చెల్లి, తమ్ముడు, మార్గము తప్పకూడదు. మనం అపవిత్రాత్మలు అటాక్ చేసినప్పుడు ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. మన మార్గం తప్పిస్తుంది. తప్పకుండా ప్రతి సేవకుడు, సేవకురాలు మార్గము తప్పకుండా నడవాలి. అది పౌలు యొక్క అనుభవం. ఐఎమ్ ట్రైంగ్ టు వాక్ స్ట్రైట్ టువర్డ్స్ ద గోల్. ఈయన నడక ఎటుంది? ఇక్కడ కనిపించే కెమెరా కాదు, అవతల ఎక్కడో దేవుడు ఒక గోల్ పెట్టాడు పౌలుకి. అందుకే ఏమంటాడు? నేను చనిపోతే నాకు లాభం అంటాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ యొక్క గోల్ వైపు నేను నడుస్తున్నా. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు విన్ ద ప్రైజ్. సేవకులైన వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా తక్కువే. యథార్థంగా పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేసే వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువే. రుణస్థులం మనం. కానీ దేవుడు వాళ్ళకి పరలోకంలో గొప్ప ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు. ఒక్కొక్కసారి మనం వాళ్ళని ఆదుకోవాల్సినంతగా ఆదుకోలేకపోవచ్చు, అర్థం చేసుకోవాల్సినంతగా చేసుకోలేవచ్చు. చెల్లి, తమ్ముడు, నా సంఘం నన్ను గుర్తించలేదా? బాధపడిన అవసరం లేదు. నా కుటుంబం, నా స్నేహితులు గుర్తించబడలేదు, బాధపడ అవసరం లేదు. నువ్వు నీ ద్వారా స్వస్థపరిచిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళని నిన్ను అవమానపరిచారా? అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. మన ప్రైజ్ ఎక్కడ? పరలోకంలో ఉంది. ఎవరిస్తారు ఆ ప్రైజ్ మనకి? పరమ తండ్రి అని యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. టు విన్ ద ప్రైజ్, ఆ యొక్క బహుమతి పొందటం కోసం నేను ఈ పరుగు పెడుతున్నానని పౌలు చెప్తున్నాడు. అర్థమైందా? ఈ లోకంలో బహుమతులు రాతే మనం బాధపడవలసిన లేదు. విచ్ ఈజ్ గాడ్స్ కాల్ త్రూ క్రైస్ట్ జీసస్ టు ద లైఫ్ అబోవ్. పరరాజ్యంలో దేవుడు నా కోసం సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప జీవితాన్ని, ఆ గొప్ప బహుమతిని ఎలా సిద్ధపరిచాడు? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. మనం ఈ మాటలన్నీ ధ్యానించుకుంటున్నాం, చదువుకుంటున్నాం, లేదంటే ఇతరులకు చెప్తున్నామంటే ఒక కారణం ఉంది. ఏంటి? దట్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని మనం ధరించాం కనుక, యేసుక్రీస్తు యొక్క పిలుపు మనం అందుకున్నాం కనుక, ఆయన ఇచ్చిన దర్శనాన్ని తీసుకున్నాం కనుక, ఆయన చేత అభిషేకించబడినాం కనుక, అది స్త్రీ అయినా పురుషుడైనా చివరి వరకు దేవుడు మనకు పెట్టినటువంటి గోల్, గిదియోనుకు పెట్టినటువంటి గోల్ వేరు, దేవుడు నాకు పెట్టినటువంటి గోల్ వేరు. ఈ వాక్యం వింటున్న మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితుల్లో ఒక్కొక్క రకమైన గోల్స్ ఇచ్చి దేవుడు పిలుపునిస్తాడు. ప్రియులారు, అరే కరుణక్కలాగా దేవుడు నాకు స్వరం మాట్లాడలేదు, అవసరం లేదు. నీతో ఎలా మాట్లాడతాడో అది దేవునికే తెలుసు. నీవు ఆ స్వరాన్ని స్వీకరించాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండొచ్చావో ఆ పరిస్థితుల్లో దేవుని మహింపరచాలి. నేను కూడా రక్షణ పొందిన కొత్తలో ఒక్కసారి అనుకున్నా, చాలా ఒత్తిడిగా సేవ, భర్త, పిల్లలు, పనులు కష్టంగా ఉన్నప్పుడు, ప్రభా నీవు ఇంత పని భారం పెట్టినప్పుడు నన్ను పెళ్ళికి ముందే పిలుచుకుపోయావు దేవుడా అని ఓన్లీ వన్స్, ఒక్క క్షణం ఒక ఆలోచన వచ్చింది. అయ్యో తప్పు నాయనా,
సమయాలు, కాలాలు, పరిస్థితులు అన్నీ ఎరిగిన వాడు నీవే తండ్రి. నా ఆలోచన నీ ఆలోచన ఎన్నడూ ఒకటి కాదు నాయన. మీదే ఉన్నతమైన ఆలోచన, మీదే గొప్ప ఆలోచన ప్రభా. నీవు నన్ను ఇప్పుడు పిలిచావు కనుక ఇప్పుడే సేవ చేస్తానని గడిచిన 35 సంవత్సరాలు దేవుని సేవించుకుంటూ వచ్చా. ఒడిదుడుకులు వచ్చాయి, సంఘం తెరిచి మూసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు క్రైస్తవురాలుగా ఉండగలనో లేదో అనేంత విధంగా అపవిత్రాత్మ నన్ను ఊపివేసింది ప్రియులారా. నా సాక్ష్యం మీకు చెప్తున్నా. క్రీస్తుని ఆరాధించగలనో లేదో అనేటువంటి గొప్ప చీకట్లు నా మీదకి ప్రయోగించబడ్డాయి. అయినా యేసయ్య పిలిచిన వాడు నమ్మదగినవాడు కనుక, నన్ను పిలిచిన నా యేసు తండ్రి నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన యేసయ్య నమ్మదగినవాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు నమ్మి విశ్వాసం ఉంచి గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి. నీకు ఏ గురి పెట్టాడు దేవుడు అది తెలుసుకొని ఆ గురి యొద్దకు పరిగెత్తినప్పుడు ఆ ప్రయాణంలో పరమ తండ్రి యొక్క ఆత్మ సదా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గిదియోను ద్వారా, న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మీరు మాతో అనేక విషయాలు ముచ్చటించి మాట్లాడి తండ్రి వలె మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలనైనా. సేవకు పిలువబడిన వారు ఎలాంటి దర్శనం కలిగి ఉండాలి, ఎలాంటి పిలుపు కలిగి ఉండాలి, ఎలా స్వరాన్ని వినాలి, ఎలా మీ యొక్క అభిషేకం పొందాలి నాయన, ఎలా సైతాన్ మీద వరం పొందాలి, ఆ యుద్ధ నైపుణ్యాలు ఎలా నేర్చుకోవాలి, వాటన్నిటిని మాకు పలు వాక్యాల ద్వారా బోధించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇది పరలోకం నుంచి మాకు వచ్చిన పిలుపు, ఇది ఉన్నతమైన పిలుపు తండ్రి. ఇది భూ సంబంధమైన మనుషులు పిలిచింది కాదు నాయన. నీ యొక్క పరలోక రాజ్యాన్ని భూమి మీద మేము వ్యాపింప చేయాలని మీ పరలోకం నుంచి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని పిలిచి మీరు బలపరిచి మా బలహీనతలు, మా పాపములు, దోషములు అన్నిటినీ క్షమించి మన్నించి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక సాధనాలుగా, పనిముట్లుగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మీరు ఇచ్చిన ఈ ఉన్నతమైన పిలుపులో తండ్రి మేము కుడి ఎడమలకు చూడకుండా తిన్నని మార్గంలో, యేసు మార్గంలో నడుస్తూ గురివైపే చూస్తూ గురి యొద్దకే నడిచి ఈ భూమిని మేము విడిచిపెట్టినప్పుడు ప్రభా, మీరు మాకు అప్పగించిన బాధ్యతని సంపూర్ణంగా, సమర్థవంతంగా, నిందారహితంగా మేము జరిగించి మీ సన్నిధానంలో ఆనందించినటువంటి కృప దయచేయండి. బలా నమ్మకమైన దాసుడా, దాసురాల అని మేము పిలిపించుకొనుటకు నీ కృప దయచేయండి. ఒకవేళ ఏ చెల్లైనా తమ్ముడైనా అనుమాన పడుతూ ఉంటే, మీరు సేవ చేయడానికి భయపడుతూ ఉంటే వాళ్ళని మీ ఆత్మతో అభిషేకించి గిదియోన్ని ధైర్యపరిచినట్లుగా ధైర్యపరచండి. ఒకవేళ మీ పిలుపు లేకుండా లోక సంబంధమైన ఉద్యోగంలాగా ఎవరైనా చేస్తుంటే వారిని మన్నించి క్షమించి వారిని కూడా తీర్చిదిద్దండి. ఈ విజ్ఞాపనలన్నీ మీరు విన్నందుకు కృతజ్ఞతాస్తోత్రం చెప్తూ యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గిదియోన్ గురించి ధ్యానిస్తూ నేను ఎంతగానో దీవించబడ్డాను. మళ్ళీ నేను నన్ను తిరిగి రివైవ్ చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి ప్రభు నాకు కృప చేశాడు. అటువంటి కృప మీరు కూడా పొందుదురుగాక. గిదియోను కంటే బలవంతులై మిద్యానీయులని, వేలాది మంది మిద్యానీయులని, మీ కుటుంబాలను శోధించి బాధించే వేలాది చీకట్లను జయించే పరాక్రమవంతులుగా మీరందరూ, ఈ వాక్యం ఉన్న మీరందరూ తీర్చిదిద్దబడాలని మీ తల్లిగా, మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ చిల్డ్రన్. ఐ విల్ సీ యూ అగైన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.